వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నాలో వంకలు వెతకడం తప్ప వేరే పనేమీ లేదా నీకు? ఏ నువ్వు మాత్రం పెద్ద అందగాడివా, కోటీశ్వరుడివా, చదువులో పొడి చేశావా? అయినా ఆంటీ నిన్ను పెళ్లి చేసుకోలే? వెదో పెడక మొహం పెట్టుకుని అందరిలో వంకలు వెతుకుతున్నావు. నీలాంటి వాణ్ణి చెప్పు తీసుకుని కొట్టినా తప్పులేదు. మాట్లాడవేంటి బాబు? అబ్బా కాసేపు మీరుండండి. ఆండాళ్ గారు, మీ అబ్బాయి ఎలాగూ చేసుకోనంటున్నాడు కాబట్టి ఆ పద్మావతిని మా ఇంటి కోడల్ని చేసుకుంటాను. కొంచెం మీరు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి మమ్మల్ని పరిచయం చేస్తారా? అలాగేనండి. అమ్మా ఏంటి అలాగే? నువ్వేం వెళ్ళక్కర్లేదు. ఏ ఎందుకనరా? ఎందుకంటే వాళ్ళ గురించి మనకి పూర్తిగా తెలీదు, వీళ్ళ గురించి పూర్తిగా తెలీదు. తెలిసి తెలియకుండా మధ్యలో దూరితే రేపేదైనా జరిగితే వాళ్ళు మనల్నే తిడతారు, వీళ్ళు మనల్నే తిడతారు. ఆ టార్చర్ మనకు అవసరమా? అది కాదురా శ్రీనివాసు. ప్లీజ్ అమ్మా, నా ఉద్దేశం అర్థం చేసుకో. అసలే అత్తయ్యకి మన మీద కోపం ఉంది. పద్మావతిని చేసుకోనన్నానని రేపేదైనా ప్రాబ్లం వస్తే మనమే కావాలని చేశాము అంటారు. మనల్ని లైఫ్ లాంగ్ తిట్టుకుంటారు. ఆ శాపాలు శాపనార్థాలు మనకు అవసరమా? అబ్బాయికి ఇష్టం లేకపోతే మేమే వెళ్ళి పరిచయం చేసుకుంటాంలేండి. వెళ్ళండి వెళ్ళండి. ఒసే పద్మావతి, నీకు పెళ్ళైపోయింది తెలుసా? ఏం మాటలు బామ్మ అవి? దీనికి పెళ్ళైపోవడం ఏంటి? తెల్లవారుజామున కలొచ్చిందే. కల? కల్లోనే. ఎంత బ్రహ్మాండంగా జరిగిందనుకున్నావు? అంగరంగ వైభవంగా జరిగింది. చాలా గొప్పగా జరిగిందే పెళ్లి. మొత్తం సినిమా వాళ్ళు, సీరియల్ యాక్టర్స్ వచ్చేశారు. సినిమా వాళ్ళా? వాళ్ళెందుకు వచ్చారు బామ్మ? మరి దీని పెళ్లి జరిగింది ఎవరితో అనుకున్నావు? బావదానే కదా. బావతో జరిగితే వాళ్ళెందుకు వస్తారే? సంగీతం వాళ్ళు, వాయిద్యాల వాళ్ళు వస్తారు. జరిగింది సినిమా హీరోతో అయితేను. అదే కళ. కలనే కదమ్మా, ఎలా అయినా రావచ్చు. ఇంతకీ ఆ హీరో ఎవరు బమ్మి? నీ ఫేవరెటా, నా ఫేవరెటా? నా ఫేవరెట్లు అందరూ ముసలోళ్ళు గదే. నీ ఫేవరెటే ప్రభాస్. కలకైనా హద్దుండాలి బమ్మి. కలలేంటే? పద్మావతి ఎవరండి? వాళ్ళు ఆర్డర్ ఇవ్వడానికి వచ్చుంటారే. వంటలే, పప్పన్నం పెడదామని. ఒక పప్పేమిటి, మా రుక్మిణి వెజిటబుల్ బిర్యానీలు, కుర్మాలు అద్భుతంగా చేస్తుంది. స్వీట్లు బ్రహ్మాండంగా వండుతుంది. మీకు అర్జెంటంటే 500 మందికైనా ఒంటి చేత్తో వండి పారేస్తుంది. అయితే ముహూర్తమే ఆలస్యం అన్నమాట. ముహూర్తం పెట్టుకోకుండానే క్యాటరింగ్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారా? మీరు సరే అంటేనేగా ముహూర్తం. మేము సరే అంటమేంటి? అమ్మా, మా వాడు మీ అమ్మాయిని గుళ్ళో చూశాడంట. ఎలా ఉంటుందని అడిగితే వివరాలు చెప్పాడు. అందుకని మీతో మాట్లాడతామని వచ్చాము. మా అమ్మాయినా? అందుకే కదమ్మా మీ ఇంటికొచ్చింది. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేరు, నెలకు 4 లక్షల జీతం, సెలవు మీద వచ్చాడు. ఈ సంబంధం సెట్ అయితే పెళ్లి చేసుకుని తీసుకెళ్తాడు. సినిమా హీరో కదా కల్లోకొచ్చింది, సాఫ్ట్వేర్ రావడం ఏంటి? బమ్మి నువ్వు నోరు మూసుకో. బామ్మ నువ్వు ఊరుకో. క్షమించండి, మా అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు. సంబంధం మంచిదైతే దాని ఉద్దేశమేమిటే? మన ఉద్దేశం గాని. బామ్మ సర్లే, మీరు చెప్పండి. మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది. మీరు మీ అమ్మాయికి నచ్చ చెప్పడంలో ఉంటుంది. కట్న కానుకలు అవసరం లేదు, చదువుతో పని లేదు. మీరేం చేస్తున్నారనేది ముఖ్యం కాదండి. మాకు అమ్మాయే ముఖ్యం.
మా గొప్పగా సెలవిచ్చారు. బమ్మి ఆ సరే సరే, మీరు చెప్పండి. చెప్పాల్సిందంతా చెప్పాం, ఇంకా మీరు చెప్పడమే. అవును, అన్నయ్య గారు కనిపించటం లేదు. మీ నాన్నగారి పేరేంటమ్మా? అది ఏంటండి పేరడిగితే అది ఇది అంటున్నారు? భర్త పేరు చెప్పకూడదనా? పోనీ నువ్వన్నా చెప్పమ్మా. పేరుదే ఉందిలేండి. బమ్మి నాన్నగారి పేరు కూడా చెప్పకపోతే ఎలా? ఏమనుకుంటారు? అది సరే, వారేం చేస్తుంటారు? విదేశాల్లో ఉన్నారండి. విదేశమైనా ఊరు పేరు ఉంటుంది, దేశానికి ఓ పేరుంటుంది, ఉద్యోగానికి పేరుంటుంది కదా. అదేదో ముస్లిం దేశము. దుబాయా? అలాంటిదే. ఇంతకీ ఆ ఊరు పేరేంటి? ఆ పేరు మాకు నోరు తిరగదలే అమ్మా. ఫోటో కూడా లేదా? లేదండి. మీ గోత్రం? అసలు పెళ్లి చేసే ఆలోచన లేదంటే గోత్రం వివరాలు ఎందుకు? పెళ్లి ఆలోచనలు లేవా? లేకపోతే వివరాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము కాదు, మీరు మాట్లాడలేకపోతున్నారు. భర్త పేరు అడగగానే నోరు మెదపలేకపోతున్నారు. ఊరు తెలీదు, ఉద్యోగము తెలీదు. వారి ఫోటో ఏమైనా ఉందా? అదే ఉంటే ఈ మొహాలు ఇలా ఎందుకు వాలేస్తారండి? తండ్రి పేరు చెప్పలేని స్థితిలో తల్లి, తండ్రి ఎవరో తెలియని స్థితిలో పిల్ల ఉన్నారనుకుంటా. అందుకే నీళ్లు నవ్వులుతున్నారు. ఇంతకీ సక్రమ సంబంధమేనా లేక అక్రమ సంబంధమా? పిచ్చి పిచ్చిగా వాగారంటే పళ్ళు రాలుతాయి. అసలు ఎవరు మీరు? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? మేమేమైనా పిల్లనిస్తాము రండని కబురు చేశామా? మా మానాన్న మేము బ్రతుకుతుంటే మీ దారిన మీరొచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారా? అసలు మీది సంప్రదాయమైన కుటుంబమేనా? దారిన పోయే దానయ్యలందరూ వస్తే మా వివరాలు చెప్పాలా? ఆడపిల్ల గలవాళ్ళు అడిగితే చెప్పాలి కదా వివరాలు, లేకనేగా ఈ దబాయింపు. లేదు గీదు అన్నావంటే దవడలు నొక్కుతా. ఏయ్ ముసలావిడ, రెచ్చగొట్టకు. మేము నోరెత్తితే జనాల దవడలు ఒత్తుకునేలా చేస్తాం. సంబంధానికొస్తే మర్యాద లేకుండా బాగుతారే. నాకొచ్చే కోపానికి మిమ్మల్ని చంపి పాతరేయాలనుంది. మీరనే మాటలకైనా మా అమ్మ నోటి నుంచి నిజం బయటికి రావాలి. అందుకే మీరెన్ని మాటలంటున్నా నేను నోరు మెదపడం లేదా. మేమిష్టపడ్డం లేదు కదా, వాదనలెందుకో? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇదేంటో కులగోత్రాలు లేని వ్యవహారంలా ఉంది. పదండి వెళ్ళిపోదాం. పొండి పొండి. పోక ముహూర్తాలు పెట్టుకుంటామనుకుంటున్నావా? అంత కర్మం మాకేం పట్టలేదు. పదండి వెళ్దాం. వెళ్ళండి. ఎందుకమ్మా వాళ్ళన్ని మాటలన్నా అవమానంతో తలంచుకుంటున్నావు? నాన్నగారికి దూరం అయ్యేంతగా ఏమైందో తెలియడం లేదు. అడగాలంటే ఏదోలా ఉంది. ఎలా తెలుసుకోవడం? ఏమే, అసలు నువ్వు మా పద్మావతివేనా? ఏంటి బమ్మి అలా అంటావు? అనక అసలు ఎలా ఊరుకుంటున్నావే? అరే, అమ్మ మీద ఈగ వాలితే చంపి పారేసేదానివి. దాన్ని ఎవరైనా పొరపాటున చిన్న మాట అంటే పందెం కోళ్ల తల విదిలించేదానివి. వాళ్ళన్ని మాటలు మీ అమ్మని అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అలా ఎలా ఉన్నావే? ఎందుకంత ఆవేశపడుతున్నావు? పొద్దున బీపీ టాబ్లెట్ వేసుకోలేదా? ఏయ్, ధ్యాస మరల్చాలని చూడకు. కడుపు రగిలిపోతూ ఉంటే
నా బీపీ మాత్రల గురించి అడుగుతావేంటే? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ముందు నువ్వు ఆవేశం తగ్గించుకో, అన్నీ నేను వివరంగా చెప్తాను. ముందు సమాధానం చెప్పు, అప్పుడే నా కోపం తగ్గేది. అవును, బామ్మ అడిగేది కరెక్టే. ఎందుకే నువ్వు నోరు మెదపలేదు? వాళ్ళన్నది నన్నే. నిజమే అమ్మా, వాళ్ళన్నది నిన్ను, అడిగింది నాన్నగారి గురించి. అవును, నేను మాట్లాడలేదు అని ఇద్దరు అంటున్నారు కాని వాళ్ళు అడిగిన దానికి మీరిద్దరూ ఎందుకు సమాధానం చెప్పలేదు? నాకన్నా నాన్నగారి గురించి మీకే కదా ఎక్కువగా తెలిసింది. అసలు ఆయన ఉన్నారా లేదా అన్నారు, అవునా? అవును, ఉన్నాడు కదా. ఉన్నారని మనకి తెలుసు, కానీ వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళు నమ్మాలి కదా. మన మాట వాళ్ళు నమ్మనప్పుడు, మనల్ని వాళ్ళు విశ్వాసంలోకి తీసుకోలేనప్పుడు వాళ్ళని నమ్మించాల్సిన అవసరం మనకేంటి? మనమేమైనా అబద్ధాల కోర్లమా? మన దగ్గర నిజాయితీ లేదా? మన మాటని విశ్వసించని వాళ్ళు మనుషుల్ని ఎలా విశ్వసిస్తారు? అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్లతో మాటలు అనవసరం అనిపించింది, చేతలే కరెక్ట్ అనిపించింది. ఆయన వస్తారు కదా, తెస్తాం కదా. ఇంకా వాదనలు, సాక్ష్యాలు, రుజువులు, ఫోటోలు, పేర్లు, ఆధారాలు ఎందుకు అని ఊరికే ఉన్నాను. ఆయన రాగానే నీ పక్కన నిలబెట్టి ఈయనే నీ భర్త, ఈయనే నా తండ్రి అని వీళ్ళకి కాదు, ఈ ప్రపంచానికే పరిచయం చేస్తాను. భవిష్యత్తులో ఎవ్వరూ ఎలాంటి ప్రశ్నలు వేయకుండా నోర్లు మోయిద్దాం. చెప్పమ్మా. మాటలు లేవు, మాట్లాడకుండా మీరిలా ఉండిపోతారు. అందుకే నేను సైలెంట్ అయ్యాను. అది తప్పంటే చెప్పండి, ఒక్కొక్కరిని చీల్చి చెండాడతాను. చెప్పు. క్షమించమ్మా, నిన్ను బాధ పెట్టాలని కాదు నా ఈ ప్రయత్నమంతా. ఏంటే ఇది? అన్ని చేతలే అంటుంది, పక్కన నిలబెడతానంటుందే. ఎవరిని తెస్తుంది? ఎలా తెస్తుంది? దానికేమైనా వివరం తెలిసిందా ఏమిటి? తెలిసి కాదు, మనం చెప్పిందే. మనం చెప్పావా? ఏం చెప్పావు? చిన్నతనం నుంచి వారు విదేశాల్లో ఉన్నారని చెప్పాం కదా, అది నమ్మి ఇప్పుడు మాట్లాడుతుంది. మరెలా తెస్తుంది? ఎవరిని తెస్తుంది? మనం అని దాన్ని రెచ్చగొట్టాం. నిదానంగా చెప్తాలే, అదే అర్థం చేసుకుంటుంది. ఏదో ఒకటి చేయవే, నాకు భయంగా ఉంది. బాబోయ్, లోకంలో చాలా రకాల మనుషుల్ని చూసాం కానీ ఫస్ట్ టైం ఇటువంటి వాళ్ళని చూస్తున్నాం. ఏమైందండి, అలా అరుస్తున్నారేంటి? అరవటం లేదమ్మా, వాళ్ళు మాతో గొడవ పడుతున్నారు. గొడవ పడ్డారా? ఎందుకు గొడవ పడ్డారు? పిల్ల తండ్రి ఎవరు, ఆయన పేరేంటి, ఊరేంటి అని వివరాలు అడిగాం. అదేమైనా తప్పా? తండ్రి వివరాలు అడగడం తప్పెలా అవుతుంది? కానీ వాళ్ళ దృష్టిలో అలా అడగడం తప్పంట. నువ్వేంటి, నువ్వు వచ్చిన పనేంటి, నువ్వు అడిగే వివరాలేంటి? పెళ్లి కోసం వస్తే పెళ్లి కూతురి వివరాలు తెలుసుకుని వెళ్తారు కానీ పెళ్లి కూతురి తండ్రి గురించి అడుగుతారా అని గొడవ పెట్టుకుంది ఆ ముసల్ది. సరే, వాళ్ళని వదిలేయండి. ఏమండి, మీరైనా చెప్పండి, ఆవిడ గారి భర్త వివరాలు మీకేమైనా తెలుసా? తెలుసుకునే అవసరం రాలేదు, తెలుసుకోలేదు. మీరు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు చెప్పలేరు, చెప్పరు కూడా. అక్కడే ఉంది బాబు అసలు తిరకాసు. నిజంగా ఆవిడకి భర్తే ఉంటే ఎందుకు పేరు చెప్పలేదు? ఎందుకు ఈమె ఆయనతో కలిసి ఉండటం లేదు? ఆ విషయాలేవి మాకు తెలీదండి. తెలుసుకోవాలండి. వాళ్ళేమైనా మీ బంధువులా? కాదు కదా. అలాంటప్పుడు వాళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎటువంటి వాళ్ళు, ఏదైనా అప్పులు చేసి పారిపోయి వచ్చారా, దొంగతనం చేసి తప్పించుకునొచ్చారా, లేక ఎవరినైనా హత్య చేసొచ్చారా? బా, ఇక ఆపండమ్మా, వినడానికి ఏదోలా ఉంది. వాళ్ళన్న దాంట్లో తప్పేముందమ్మా?
మనమంటే వాళ్ళు 20 ఏళ్లుగా పరిచయం కాబట్టి అనుమానం రాలేదు, అనుమానించట్లేదు. కానీ వాళ్ళ అనుమానంలో నిజం ఉంది కదా. తప్పన్నయ్య. పద్మావతి వాళ్ళను ఒకవైపే చూస్తున్నావన్నయ్య. ఏ రోజైనా చిన్న తప్పు చేశారా? తప్పుగా మాట్లాడారా? తప్పుగా ప్రవర్తించారా? వాళ్ళ కష్టాలేవో వాళ్ళు పడ్డారు, వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతున్నారు. అయినా వాళ్ళని చూస్తుంటే క్రిమినల్స్గా, ఫ్రాడ్ చేసిన వాళ్ళుగా ఎలా అనిపిస్తుంది మీకు? కొంచెమైనా ఆత్మసాక్షి లేదా నీకు? వీళ్ళేదో నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే నోరు మూసుకుని వెళ్ళమని చెప్పాల్సింది పోయి వాళ్ళతో వంత పాడతావా? వెరీ బ్యాడ్. బ్యాడేముంది బాబు, వాళ్ళని నమ్మితే మునిగిపోతారు. ఒట్టి మాయ బ్యాచ్లా ఉన్నారు. మీ మంచిగా చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం. ఒక మాట అడుగుతాను, చెప్తారా? అడుగు బాబు. మీ అబ్బాయి అమెరికాలో ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అది నిజమని గ్యారంటీ ఏంటి? ఏమో, అక్కడ దొంగతనాలే చేయొచ్చు, మర్డర్లు చేయొచ్చు, అప్పులు చేసి పారిపోయి రావచ్చు, లేదా నెలకు అమ్మాయిని పెళ్లి చేసుకుని కట్నం తీసుకుని వదిలేయచ్చు. నిజాలు తెలియకుండా, కంటితో చూడకుండా నోటికొచ్చినట్టు నిందలు వేస్తే మర్యాదగా ఉండదు. సూపర్. మీ అబ్బాయి గురించి మాట్లాడాలంటే నిజాలు తెలుసుకోవాలి, అమెరికా వెళ్ళి కంటితో చూసి రావాలి. అదే మీకైతే మా పద్మావతి వదిన ఫ్యామిలీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కంటితో చూడనక్కర్లేదు, నోటికొచ్చినట్టు నిందలు వేసేస్తారు. మీకో న్యాయం, మాకో న్యాయమా? మీరనడం కరెక్ట్ అయితే నేననడం కూడా కరెక్టే. ఏం పెంచావమ్మా పిల్లల్ని? పెద్దలన్న గౌరవం కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నారు చూడు. నేను పద్ధతిగా పెంచాను కాబట్టి మీరు ఇన్ని మాటలు అంటున్నా కొట్టకుండా వదిలేశారు. లేదంటేనా? రేయ్ పదండ్రా. అబ్బో, ఇదొక పెంపకం మరి. అనవసరంగా వచ్చాం, పదవయ్య వెళ్దాం. ఒరే గోవిందు, వాళ్ళ మాటలు వీళ్ళు నమ్మాలి కదా. వదిన విషయంలో నువ్వు మాట్లాడింది కూడా నాకు నచ్చలేదన్నయ్య. నువ్వు అన్నావు కాబట్టి బయటపడ్డావు, నేను పడలేదు. అంటే పెళ్లి వాళ్ళు అన్నది తప్పంటావా? నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయడం తప్పంటానన్నయ్య. ఈరోజు వీళ్ళ నోర్లు మూయించొచ్చు, రేపు ఇంకొకరు వీళ్ళ స్థానంలో వస్తారు, వాళ్ళు ఇవే ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు కూడా పద్దు దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర సమాధానాలు ఉండవురా. అప్పుడు కూడా నువ్వు ఇలాగే సమర్థిస్తావా? అనయ్య, నాన్నగారు ఒకసారి చెప్పారు, అరణ్యవాసంలో ఉన్న సీతమ్మ తల్లి తన బిడ్డలైన లవకుశల్ని మీ తండ్రి శ్రీరాముడే అని చెప్పలేదంట. కాలమే ఆ తండ్రి బిడ్డల్ని కలిపిందంట. దీని అర్థం సీతమ్మకు భర్త లేడనో, లవకుశలకు తండ్రి లేడనో అని కాదు, వాళ్ళ నోర్లను నొక్కేశాయని, విధిరాత వాళ్ళని విడదీసిందని. ఇది అర్థం చేసుకుంటావో అపార్థం చేసుకుంటావో నీ ఇష్టం ఉన్నాయా? వీడు మారడు. ఏమడుగుతుందో ఏంటో, ఇక్కడ నుంచి తప్పించుకోవడమే బెస్ట్. ఒరే గోవిందు, ఎక్కడికి రా అలా వెళ్తున్నావు? ఏం లేదన్నయ్య, చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను. హలో దామిని. హలో. చిన్న పనుండి ఇంటికి వచ్చాను. దామిని, ఒక్క నిమిషం అలా పక్కకొస్తావా? పక్కకా? ఎందుకు? మళ్ళీ ఫోటోనా? చచ్చా, అదేం కాదు, పద చెప్తా. బాబు నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. పదండి. సారీ దామిని, నేను నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. సెల్ఫీ విషయంలో కాస్త ఎక్కువ చొరవ తీసుకున్నాను అనిపించింది. మిస్బిహేవియర్లా నువ్వు ఫీల్ అయ్యావు అని అర్థమైంది.
అందుకే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓహో, గురువు గారికి తొందరగానే జ్ఞానోదయం అయినట్టుంది. గోవిందు క్లాస్ ఇచ్చినట్టున్నాడు. నీ ఇష్టాలని తెలుసుకోకుండా కాస్త అడ్వాన్స్ అయ్యాను. ఎక్స్క్యూజ్ చేయవా? ఏ, మీరు అర్థం చేసుకున్నారు చాలు. అయినా ఇందాకే సారీ చెప్పారుగా, తప్పుగా అర్థం చేసుకోకపోతే చాలు. సారీ అడగడంలో తప్పు లేదు, కానీ అలా అడగడానికి కారణమైంది మాత్రం నీ ప్రవర్తన, పద్ధతి, సంస్కారం. ఈ రోజుల్లో ఇంకా నీలా సాంప్రదాయం ఉన్నవాళ్ళు ఉండటం చాలా సంతోషం దామిని. నువ్వు చాలా గ్రేట్ దామిని. నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను.